విశాఖ ఉక్కు కర్మాగారంలో అత్యంత ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్లోని ఎస్ఎంఎస్ విభాగంలో ఉక్కు ద్రవం ఒక్కసారిగా లీక్ అవ్వడంతో భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ప్లాంట్లో 2 నుంచి 5 చనిపోతున్నారని, కార్మికులకు భద్రత లేదంటున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో SMS2లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం దురదృష్టకరమని చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకుంటే ఈ ప్రమాదంలో ఇప్పటికే 8 మంది మృత్యువాత పడగా పలువురికి గాయాలైనట్లు కూడా ఒకవైపు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. చూసుకుంటే వారినిగా ఒక మెరుగైన వైద్యం కొరకు కూడా విశాఖ నగరానికి సిటీకి తరలించారు. అదేవిధంగా కొందరినైతే విశాఖ స్టీల్ ప్లాంట్ సాధారణ ఏదైతే వైద్య పరీక్షల కోసం అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఆసుపత్రికి అయితే తరలించారు. వీరిని పరామర్శించేందుకు మరికొద్ది సేపట్లో ఏదైతే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభారత్ కూడా రానున్నారు. చూసుకుంటే ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో కూడా మాట్లాడినట్లు పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఇప్పుడైతే విశాఖ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఎమర్జెన్సీ ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రి నుంచి కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ఏదైతే వైద్యం అయితే పొందుతున్న పరిస్థితి నెలకొంది. వారితో పాటుగా మరికొందరు అయితే ఏదైతే యూనియన్ నేతలు మరికొందరు కూడా ఈ ఘటనకు సంబంధించి మాట్లాడమని ప్రయత్నం చేద్దాం. చూసుకుంటే ఈ ప్రమాదానికి ఏదైతే మీరు ప్రమాదం ముఖ్య కారణాలు ఏమంటారు చెప్పండి. లాడీలు కిందన బాటం ప్లేటు ఓపెన్ కాలేదని మాకున్న సమాచారం. సాంకేతికంగా అది ఓపెన్ కాకపోవడం కారణం ఆ కింద ఉన్నటువంటి ఆ పౌడర్ పేస్ట్ సరైనటువంటి క్వాలిటీ వాడని పక్షంలో, లేదా హైడ్రాలిక్ మిషన్ పనిచేయని పక్షంలో, ఆ జరగాల్సినటువంటి ప్లేటు ఇలా ముందుకు రాని పక్షంలో అది ఓపెన్ కాదు. ఓపెన్ కానప్పుడు మాన్యువల్గా అక్కడ ఉన్నటువంటి వారు చేసే ప్రక్రియ ఏంటంటే ఒక పైప్ ద్వారా ఆక్సిజన్ని ఆ లాడీల బాటమ్ నుంచి పైకి పంపించడాన్ని ల్యాన్సింగ్ అంటారు, రివర్స్ ల్యాన్సింగ్. ఈ ల్యాన్సింగ్ చేసే ప్రక్రియలో ఈ లాడీలు బ్లాస్ట్ అయిందనేది ఇప్పటికి మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. రెండవది, ఇక్కడ సంబంధించి ఆ మిషన్కి సంబంధించి 4 మిషన్లు కాస్టింగ్ మిషన్లు ఉంటాయి. ఒక్కొక్క మిషన్కి ఆ 4 మిషన్లు కలిపి ఆ CCD దగ్గర 14 మంది ఆపరేటర్లు ప్లస్ హెల్పర్స్, ఆ ఇన్ఛార్జి, కంట్రోల్ రూమ్ ఆపరేటర్ వీళ్ళందరూ ఉండాలి. ఒకటి కంట్రోల్ రూమ్ ఆపరేటర్ని తీసేశారు, రెండోది పౌడర్ వేసేటువంటి అసిస్టెంట్ని తీసేశారు, ఇన్ఛార్జ్లో ఒకరిని తీసేశారు. ఈ ల్యాన్సింగ్ చేసి దాంట్లో 6 4 ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇది అక్కడ మ్యాన్ పవర్ లేక, భద్రతా ప్రమాణాల వైఫల్యం, అక్కడ ప్లేట్కి తీయాల్సినటువంటి అవసరమైనటువంటి మెటీరియల్ వాడకపోయిన కారణంగా మాత్రమే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాం. చూసుకుంటే అదేవిధంగా చూసుకుంటే ప్రమాదానికి ఏదైతే ప్రధానమైన కారణం ఏమైనా కారణాలు అటు చూసుకుంటే ఇదివరకు కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే జరిగాయి. 2012 జూన్ 13 ఇదే నెలలో జూన్ 13న ఇదే డిపార్ట్మెంట్లో బ్లాస్ట్ అయ్యి 18 మంది స్పాట్లో చనిపోయారు. అది రాత్రిపూట జరిగింది. ఇది పగల జరిగింది, 4 గంటల ప్రాంతంలో జరిగింది. ఇవేళే కాదు, ప్రతి సంవత్సరం 2 నుంచి 5 చనిపోతున్నటువంటి పరిస్థితుల్లో భద్రతా ప్రమాణాలని మెరుగుపరచడం మీద దృష్టి పెట్టడం మానేసి మేనేజ్మెంటు మనుషుల్ని ఎలా తగ్గించాలి, ఈ ప్లాంట్ని బయటోడికి ఎలాగ ఇవ్వాలి, బయటోడికి ఎలాగ అప్పచెప్పాలి, దీని మీదే చూస్తున్నారు తప్ప ఉత్పత్తిలో మనుషుల ప్రాణాలకి విలువ లేదు, భద్రతకి విలువ లేదు, భద్రత ఆడిట్ చెయ్యరు, భద్రత అసలు జీరో. ఎందువల్ల మాత్రమే ఈ ప్రమాదాలు జరిగి ఇవాళ మనుషుల్ని బలి తీసుకునేటువంటి స్థితికి ప్రభుత్వం దీన్ని ఒక నరక కూపంగా మార్చింది. దేవాలయం లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చూసుకుంటే ప్రధానంగా ఈరోజు చూసుకునే ఘటన నేపథ్యంలోనే ఇటువంటి ఘటనలు విశాఖ స్టీల్ ప్లాంట్లో తరచూ కూడా పునరావృతం అవడంపై మీరేమంటారు? ఈరోజు ప్రధానంగా 100% ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరంగా ఉంది. నా పేరు నమ్మి రమణ, CITU కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఉక్కు యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఉక్కు యాజమాన్యము మ్యాన్ పవర్ తగ్గించి, మిషనరీని మెయింటెనెన్స్ తగ్గించి
ఉక్కులో ఎక్కువ ఉత్పత్తి చేయాలనే ఆలోచనతోనే ఈ యొక్క ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణం ఉక్కు యాజమాన్య నిర్లక్ష్యం అనేసి ఈ సమాముఖం తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఉక్కు యాజమాన్యము కనీసం మెయింటెనెన్స్ ఎలా ఉన్నదని కూడా చూసే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ కార్మికులని, పాత కార్మికులని, నైపుణ్యుని కార్మికులని పక్కన పెట్టి వేరే కార్మికులు తీసుకొచ్చి వాళ్ళకి తొక్కు వేతంతో ఇచ్చి ఈఎస్ఎల్ పిఎఫ్ లేకుండా పని ప్రదేశంలో భయపిస్తూ ఒక ఏదైతే ఉందో హైరైన్ పైర్లాగా భయపిస్తూ పని చేయిస్తున్నారు. వాడి ఫ్యామిలీ కోసం 400కో 300కో పని చేస్తున్నారు. వీళ్ళకి కావాల్సింది మిషన్ మెయింటెనెన్స్ అవసరం లేదు, కార్మికుల నైపుణ్యం అవసరం లేదు. ఏదైతే ఉందో ఉత్పత్తి తీసేసి వీళ్ళకి చూపించాలా. దీని మీద కార్మికులు చాలా మంది ఈరోజు చనిపోయింది. ఇందులో కాంట్రాక్ట్ కార్మికులు 3 చనిపోయారు. ఒకటి పెందుర్తికి సంబంధించింది ఒక ఎవరైతే ఉన్నారో మోహన్ త్రీనాథ్ గారని, ఇటు 8వ ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులు ఉప్పర్ రమణని, సీతారామను ఏదైతే సూరిబాబు గారు అనేది 3 కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు. ఆ కాంట్రాక్ట్ కార్మిక కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలనేసి మేము యాజమాన్యాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రయత్నిస్తున్నాం. చూసుకునేది ప్రధానంగా అయితే ఈరోజు ఏదైతే ప్రమాదం జరిగింది, ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం అవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వాలు కూడా సరిగ్గా స్పందించడం లేదని కూడా సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు చూసుకుంటే ఈ ప్రమాదం ఇది కేవలం యాజమాన్య లోపం అంటారా, లేదంటే దీనిపై మీరేమంటారు? ఇది ముమ్మాటికి యాజమాన్యం అయితే లోపంగా పరిగణించాలి. వాళ్ళ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిపై తెస్తున్న ఒత్తిడికి మేనేజ్మెంట్ కూడా ఏమి చేయని పరిస్థితిలో ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ఒకటే కాదు, కోకోవెన్లో, ఆర్ఎంహెచ్పీలో, సెంటర్ ప్లాంట్లో, ఇప్పుడు ఎస్ఎంఎస్లో డైలీ ఏదో విధంగా ఏదో ప్రమాదం జరుగుతుంది. ఇది కొంచెం పెద్ద యాక్సిడెంట్ అవడం వల్ల కొంచెం బయటకు వచ్చింది. ఇది ముమ్మాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేనేజ్మెంట్ ఒత్తిడి తెచ్చి మ్యాన్ పవర్ తగ్గించండి అని చెప్పి, ఉత్పత్తి పెంచండి అని చెప్పి ఒత్తిడి తేవడం వల్ల, వాళ్ళు సరైన ఫ్రీక్వెంట్ మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల, స్పేర్ పార్ట్ సరైన ఇవ్వకపోవడం వల్ల ఇటువంటి అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 2012 ఇటువంటి చాలా భయంకరమైన అగ్ని ప్రమాదం జరిగింది. మళ్ళీ దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఇటువంటి విపత్కర పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది. దాదాపు సీనియర్లు అందరూ కూడా 30 years కష్టపడి ఒక ఎక్స్పాన్షన్ బ్యాచ్ తీసుకొచ్చారు. మేము అందరూ కూడా, నేను నేను జాయిన్ 10 సంవత్సరాలు అవుతుంది, నా ఇంకా 30 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఇప్పుడే ప్లాంట్లు నిర్వీర్యం అయిపోతుంటే నా భవిష్యత్తు ఇంకా కనబడతలేదు. ఇంకా ఇటువంటి ఇంకా మన వైజాగ్కే అన్నం పెట్టి కన్నతల్లి లాంటిది ఈ విశాఖపట్నం వల్లే, స్టీల్ ప్లాంట్ వల్ల మన గాజువాక మన భారతదేశంలోనే తలసరి ఆదాయంలో నెంబర్ 1 స్టేజ్లో ఉందని కారణం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలా నిర్వీర్యం అయిపోవడం కారణం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుస్తున్న విధి విధానాలే. వారి యొక్క ప్రైవేటీకరణ ఇష్యూ అడుకోవడం, వేరే కార్పొరేటర్స్కి దీన్ని కట్టబెట్టాలనే ఆలోచనతో దీని యొక్క విధి విధానం వల్ల ఈరోజు అన్ని అగ్నిమాలు జరుగుతున్నాయని మేము తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి చూసుకుంటే ఈరోజు ఏదైతే ఈరోజు ప్రమాదం జరిగిందో, అగ్ని ప్రమాదం జరిగిందో చూస్తూ దాదాపుగా 8 మంది వరకు మృత్యువాత పడ్డారు. అది ఈ కారణానికి ప్రధానమైన కారణము ఈ యొక్క యాజమాన్యం ఒకవైపు అంటారా, అది ఏదైతే లిక్విడ్ నాణ్యత లోపం వల్ల ఇటువంటి పరికరాలు ఎప్పుడైతే పాత పరికరాలు కూడా పాతవైపోయి దాన్ని కూడా సరి చేయలేదు, అందువల్ల ఈ ప్రమాదం జరిగిందని ఒకవైపు యాజమాన్యం కూడా కొందరు సిబ్బంది అయితే చెప్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగార చరిత్రలో ఇది ఒక మరో దురదృష్టకరమైన సంఘటన. 2012 జూన్ 13వ తారీఖున SMS2లో కన్స్ట్రక్షన్ టైంలో ఆక్సిజన్ ప్లాంట్ బ్లాస్ట్ అయ్యి 19 మంది అమరులయ్యారు. రెండోది ఇది. అయితే మనం బ్లాస్ట్ ఫర్నిస్లో తయారైనటువంటి లిక్విడ్ స్టీల్ని ఈ SMS తీసుకొచ్చి అక్కడ అవసరమైనటువంటి ఇప్పుడు దాంట్లో కాంపోజిషన్స్, కార్బన్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, మ్యాంగనీస్ ఎంత ఉండాలి, ఇవన్నీ దాంట్లో కాంపోజిషన్స్ అన్నీ కలిపి బ్లూమ్స్ని తయారు చేసి ఒక ప్రధానమైన యూనిట్ ఈ SMS. ఈ SMSలో గతంలో SMS1లో 1300 మంది పనిచేసేవాళ్ళు, దాదాపు 1700 మంది పనిచేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 800 మందికి SMS2లో అయితే 700 మంది చేత చేయిస్తున్నారు. అంటే 1300 మందికి SMS2లో కోత పెట్టారు. ఈ అభివృద్ధి పేరుతో మ్యాన్ పవర్ని తగ్గించుకోవడం ఒకటి, నాసిరకంగా ఎక్కడైతే తక్కువ మెటీరియల్ నాణ్యత లేనటువంటి మెటీరియల్ని తీసుకొచ్చి డంప్ చేయడం ఒకటి. 2 మొత్తం మ్యాన్ పవర్ని తగ్గించేసి కాంట్రాక్ట్ లేబర్ని తగ్గించేసి అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్తూ మా మీద నిందలేశారు. విశాఖ ఉక్కు కార్మికులు పని చేయట్లేదు, ఇళ్లలో కూర్చుంటే జీతాలు ఎలాగిస్తామని నిందేశారే. ఈ నిందేసిన ప్రభుత్వానము ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? ఇంతమంది అమరులయ్యారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తుంది? కాబట్టి అక్కడ నాణ్యత లోపాలు ఉన్నాయి. ప్రాపర్ మెటీరియల్ గతంలో అయితే ప్రతి సంవత్సరము క్యాపిటల్ రిపేర్ అని చేసి అన్ని మిషనరీని రిపేర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు క్యాపిటల్ రిపేర్ సరిగా చేయట్లేదు, నాణ్యమైనటువంటి రా మెటీరియల్ రావట్లేదు, మ్యాన్ పవర్ 12 గంటలు పనిచేస్తున్నారు. ఈ శాతాన్ని బట్టి, ఉత్పత్తి శాతాన్ని బట్టి జీతాలు ఇవ్వడం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందండి సార్? కానీ విశాఖ ఉక్కు కర్మాగారంలో ఇస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా కార్మికుల మీద ఒత్తిడి చేసి
ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా దెబ్బతీసి నిర్వీర్యం చేసి ఇక దీనివల్ల కాదు అని చెప్పి ప్రైవేట్ వాడికి అప్పచెప్పే ఒక ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు జరిగినటువంటి సంఘటనకి మేమందరం చాలా బాధపడుతున్నాం. మా విశాఖ ఉక్కు కార్మిక సంఘాల తరపున ఆ కుటుంబ సభ్యులకి అందరికీ మా ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తున్నాం. వాళ్ళకి వెంటనే విశాఖ ఉక్కు కర్మాగారంలో మరణించినటువంటి కాంట్రాక్టర్ కార్మికులు మరణించినటువంటి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వాళ్ళకి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా వెంటనే రిక్రూట్మెంట్ ప్రారంభించి కొత్త తరం నాయకత్వాన్ని, కొత్త తరం ఉద్యోగులకి అవకాశం కల్పిస్తే వారికి బాగుంటుందని చెప్పి సందర్భంగా మేము చెప్పడం చేస్తున్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం చొరవ చూపాలి. యాజమాన్యం వైఫల్యమే దీంట్లో ముఖ్యంగా కనిపిస్తుందని మేము అనుకుంటున్నాం సార్. ప్రధానంగా చూసుకోవచ్చైతే ఈరోజు ఇలాంటి ఘటనలు ఇదే దురదృష్టకరమైన మనం భావించవచ్చు. చూసుకుంటే ఈ ఘటనలు ఒకవైపు ప్రైవేటీకరణ, ఒకవైపు ప్రభుత్వం కూడా యాజమాన్యం తగ్గించడం వల్ల కూడా ఈ తరహా ప్రమాదాలు జరిగాయని కూడా కొందరైతే సిబ్బంది అయితే చెప్తున్నారు. ఈ ప్లాంటే ప్రాంతయాగాలతో వచ్చిందండి. సుమారుగా 32 మంది చనిపోయిన తర్వాత ఈ ప్లాంట్ వచ్చింది. అదే ఈరోజు ప్లాంట్ నిలబెట్టుకోవడానికి కూడా 2012లో జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, మళ్ళీ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, ఇది కూడా ప్రాంతయాగాలు చేస్తున్న ప్లాంట్ని నిలబెట్టుకోండి. అయినా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ పని చేయడం లేదు, ఆడుకుంటున్నారు, అది ఇదని ఈరోజు బోల్డ్ గాసిప్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీద రుద్దితే ఒక్కో కార్మికుడు 40 సంవత్సరాలు పనిచేసి ఈ ప్లాంట్ ఉత్పాదన రంగంలో పైమెట్టికి తీసుకుని వెళ్ళారు. ఈరోజు ఆసియాలోనే పెద్ద కంపెనీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు కూడా ఒక కారణం. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న యాజమాన్యం కూడా వారికి పత్తాసు పలుకుతూ ఈ ప్లాన్ ఏదో రకంగా నిర్వీర్యం చేసి ప్రైవేట్ వరకు అప్పచెప్పేద్దామని ఈ రకం ఇన్సిడెంట్లు, యాక్సిడెంట్లు చేస్తూ ఉంది ఈరోజు మేనేజ్మెంట్. అయితే సేఫ్టీ ప్రతి దానికి కూడా ప్రతి కర్మాగారు కానీ ఎక్కడైనా సరే సేఫ్టీ ముఖ్యమండి. మరి ఇటువంటి పెద్ద కర్మాగారంలో సేఫ్టీ అనేది ఈరోజు లేకుండా పోయింది. సేఫ్టీ ఉంటే ఈ ఇన్సిడెంట్లు, యాక్సిడెంట్లు జరగవండి. మరి ఈ ప్రాంతయాగాల ప్రాణాలతో ఈ ఉత్పత్తి 7 మిలియన్ టన్స్ సాధించాలి 10 మందితోనే. ఇప్పుడు ఏదైతే 6,000 మంది కార్మికులతోనే 20,000 మంది కార్మికులు పనిచేసే పని ఈరోజు చూపించాలని గవర్నమెంట్ దగ్గర మంచి మార్కులు కొడేద్దామని ఈరోజు ఇక్కడ ఉన్న యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనికి నైతిక బాధ్యత వహించాలి. మరి ఇంతమంది ప్రాణాలు చనిపోయారు, వీరికి ఏ రకంగా మరి భరోసా కల్పిస్తారు? ఎన్నో కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. మరి సుమారుగా ఒక్కొక్క ఎంప్లాయీకి కూడా 3 సంవత్సరాల నుంచి కూడా శాలరీస్ లేవు. ఈరోజు అదేవిధంగా ఉత్పత్తిని బట్టి శాలరీస్ ఇస్తాడు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు, రాజ్యాంగంలో ఎక్కడ లేదు. మరి కార్మిక చట్టాలు ఏమైపోయాయి? కార్మిక చట్టాలు లేకుండా కార్మిక నాయకులు మూసేసి కట్టడి చేసి అడిగితే కొట్టే పరిస్థితి. ఒక బ్రిటిష్ వాడు గవర్నమెంట్లో ఇక్కడ యాజమాన్యం ప్రవర్తిస్తూ ఉంది. మాట్లాడే హక్కు లేదు కార్మికుడికి, ప్రశ్నించే హక్కు లేదు. ఇష్టం వచ్చినట్టు కార్మికులు ఇష్టం మార్చేస్తూ ఉందండి ఈ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి. ఇక్కడ ఎందువల్ల అలా జరిగిందంటే ఎక్స్పీరియన్స్ లేని కార్మికుల వల్ల. ఎక్కువ ఒక 25-30 మంది పనిచేసే క్రమంలో 10 మందితో పనిచేయించడం వల్ల ఈ రకమైన దానివల్ల ఈ ఇన్సిడెంట్ జరిగాయి. మరి ప్రాణ త్యాగాలు చేశారు. ఈరోజు సుమారుగా 10 మంది చనిపోయారు. మరి ఏ రకంగా యాజమాన్యం భరోసా వహిస్తుంది? సేఫ్టీ ఎన్నో ఇన్సిడెంట్లు ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు బయటకు వచ్చాయి, బయట ఎన్నో జరిగాయి ఇదే ఎస్ఎంఎస్లో. మరి వాటన్నిటికీ ఏం చేస్తుంది యాజమాన్యం? ఒక సీఎండీ వస్తాడు, ఆయనకు నచ్చిన నిర్ణయాలు ప్రకటిస్తాడు. ఇంకో సీఎండీ వస్తాడు, ఆయన అమలు జరుపుతాడు. ఏంటి ఇదంతా ఎక్కడ పోతుంది? ఈ ప్లాంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఒకడు కూడా ఇక్కడ ఉంటుంది. ఒక సీఎండీ కరెక్ట్గా లేడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చి పనిచేస్తున్న సీఎండీ ఇక్కడ లేడు, అధికారులు కూడా లేరు. అవగాహన లేని వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తే ఇక్కడ పడేస్తూ ఉన్నారండి. ఈ కార్మికుడు ఎక్కడే ఉన్నాడు, యాజమాన్యం మారుతూ ఉంది. మరి ఈ రకంగా జరుగుతూ ఉంది. దీన్ని మరి ఈ ప్రపంచంలో ఈ ప్లాంట్ తాలూకు దుస్థితి ఈ రకంగా తీసుకురావడానికి కారణం కేవలం ప్రభుత్వాలు, యాజమాన్యం మాత్రం, కార్మికులు మాత్రం కాదండి. కార్మికులు 35-40 సంవత్సరాలు పనిచేసి ప్లాంట్ పురోగతిలో నడవడానికి చెమట వచ్చి పనిచేస్తూ ఉన్నాడు. ఇటువంటి వారి మీద గాసిప్స్ లేకపోతే ఏదో రకమైన బురద జల్లి దీన్ని ఈ పక్క నుంచి అదానీకో అంబానీకో అమ్మేద్దామని ఈ రకమైన ఇన్స్టిట్యూట్. దీంట్లో కూడా ఈ లోపాలు ఉన్నాయి. దీన్ని తప్పనిసరిగా సరే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. ఎందుకైతే ఇలా జరుగుతుందో, ఏ హస్తాలైతే ఇందులో పనిచేస్తున్నాయో తప్పనిసరిగా సరే సిబిసిఐడి ఎంక్వైరీ రప్పించాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఎంక్వైరీ జరిపించి, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరిపించి దీని ప్రమాదాల కారణం ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు బయట పెట్టవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. చూసుకుంటే ఈరోజు ఈ ప్రమాదం కూడా, ఇటువంటి ఘటనలు కూడా తరచూ కూడా పునరావృతం అవుతున్నాయి. అయితే ఒకవైపు అవగాహన లేని యాజమాన్యము ఉండడం వల్ల ఒక సిబ్బంది కూడా ఇటువరకు కూడా సిబ్బంది కూడా కొరత అంటారు. అది ప్రధానంగా ఈవేళ జరిగినటువంటి ఏదైతే ఫ్యాటల్ యాక్సిడెంట్ ఉందో దీన్ని దురదృష్టకరమైన అంశంగా
పరిగణిస్తూ దీంట్లో అసూలు బాసినటువంటి కార్మిక వర్గానికి ప్రగాఢ సానుభూతిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల తరఫున తెలియజేస్తున్నాం. అలాగే ఎవరైతే పూర్తిగా శరీరం కాలిపోయి 80%, 70%, 30% బర్న్స్ ఉన్నారో వారంతా కూడా త్వరితగతిన కోలుకోవాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబాలకి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కార్మిక సంఘాలుగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈవేళ జరిగినటువంటి యాక్సిడెంటు ముందుగా హెచ్చరికలు అనేక వస్తున్నా యాజమాన్యం నిర్లిప్తంగా నిర్లజ్జగా వ్యవహరించడం వల్లే జరిగింది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇది నైతిక బాధ్యత వహించాలి ఈ యాక్సిడెంట్కి. ఎందుకంటే అనేక సార్లు నేను రివ్యూలు తీసుకుంటున్నాను, బ్రహ్మాండంగా ఉందని చెప్పి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఏనాడు కూడా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి అవకతవకలపై అనేక ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మీడియా సంస్థలు కానీ కార్మిక సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఎంతమంది చెప్పినా ఆయన పెడచెవిని పెట్టి మీరు పనిచేయండి అయ్యా నేను చూసుకుంటాను, మీరు ముందు పనిచేయండి అని చెప్పి జీతాలు ఇవ్వకపోయినా పనిచేయమనడం జరిగింది. అయినా పనిచేశారు. ఈవేళ 18,500 మంది ఇదే ప్రొడక్షన్ తీసే పరిశ్రమలో ఈవేళ 8,600 మంది మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీస్ మిగిలారు. అలాగే 25,000 మంది ఉండవలసినటువంటి కాంట్రాక్ట్ లేబర్ పనిచేసే కాంట్రాక్ట్ లేబరు ఈవేళ 10-12,000కి దిగజారటం జరిగింది. 6,000 మందిని ఒక కలంపోటుతో స్థానికులందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. విలువైన అన్ని రకాలుగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వేలాది మంది కార్మిక వర్గం ఇక్కడ పనిచేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆసియా ఖండంలోనే అత్యంత పెద్ద కంపెనీ. ఈ కంపెనీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టీసెస్ని టాటా వాళ్ళు కానీ జిందాల్ కానీ వేరే స్టైల్లో కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రాక్టీస్ని తీసుకునే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈవేళ భద్రత అనేది జీరో చేశారు. భద్రత ప్రమాణాలని పూర్తిగా దిగజార్చేశారు. అలాగే నాసిరకం ఉత్పత్తులు లంచాలకు అలవాటు అయిపోయి వీడు నాసిరకం ఉత్పత్తులు కొనుగోలు చేయడం వల్ల ఇవాళ ఇక్కడ ఉన్నట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కాదు ఈ దేశంలో ఎక్కడో కూడా బ్లాస్ట్ అనేది లాడిల్ బ్లాస్ట్ అనేది జరగదు. లాడిల్ త్రూ అవుద్ది, కన్నం పడుతుంది, మెటల్ పోవడం జరుగుతుంది. బ్లాస్ట్ అవ్వడం అని అంటే 150 హీట్స్ తీయవలసిన లాడీలు బ్లాస్ట్ అయిపోవడం అని అంటే విచిత్రమైన పరిణామం. ఎందుకంటే లైనింగ్ పూర్తిగా పాడైపోవడం, నాసిరకం ఉత్పత్తితో లాడిల్స్ కొనుగోలు చేయడం, వాటిని తయారు చేయడం వల్ల ఈ ప్రమాదానికి ప్రధానమైన కారణం. అలాగే అనేక విభాగాల్లో రోజు ఏదో ఒకటి కూలిపోతుంది, కన్వేర్లు కూలిపోతున్నాయి, షాప్ ఫ్లోర్లో ఉన్నటువంటి అనేక మిషనరీ పాడైపోతుంది. అయినా కానీ పెడచెవిని పెట్టి ఉత్పత్తి అని చెప్పి నాసిరకం ఉత్పత్తులు తీసుకొచ్చి ఇక్కడ దాంట్లో వేసి చేయడం వల్ల విలువైన ఉత్పత్తులు కూడా రాని పరిస్థితి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉంది. దీన్ని పూర్తిగా యాజమాన్యం ఇక్కడ ఉన్నటువంటి సీఎండీ రాజీనామా చేయాలి. సీఎండీ ఇమ్మీడియట్గా వచ్చిన 10 రోజుల్లోనే ఇంత విస్ఫోటనానికి కారణమైన తెలివితక్కువ పని చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ కార్మికుడి తాలూకు సలహా కానీ అధికారుల సలహా కానీ తీసుకోకుండా ఒంటెత్తిపోకట్లు పోతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ని ఇక్కడ రన్ చేయాలని చెప్పి ఆయన ప్రయత్నించడం దీన్ని పరాకాష్ఠగా తయారైంది. ఎంతమంది ప్రాణాలను మీరు ఇక్కడ తీసేస్తారని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతుంది. ఇప్పటికైనా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మెరుగైన వసతులు కల్పించాలి. అలాగే కనీసం టీ కాఫీ తాగడానికి కూడా వీలు లేకుండా క్యాంటీన్లు అన్నీ మూసారు. వేలాది మందిని బయటికి పంపించారు. వర్కింగ్ కల్చర్ లేకుండా చేశారు. ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో తెలియకుండా సుమారు 1,000 మంది 2,000 మంది సిఎస్ఎఫ్ ఉన్నదాన్ని తీసేసి 1,000-1,500 మంది పోలీసులతో వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భద్రతా ప్రమాణాలని మేము మెరుగుపరుస్తామని చెప్తున్నారు. హోంగార్డ్తో మేము మెరుగుపరుస్తామని చెప్తున్నారు. ఏ రకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశంలో అతీతంగా ఉంది. ఇది మూసేయడానికి అదానికో అంబానికో కట్టబెట్టడానికి ముట్ట చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం కావాలని చెప్పి కుట్ర పన్ని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రకమైన పరిణామాలు చేయడం వల్ల ఈవేళ ఇంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం జరిగింది. ఇప్పటికైనా సరే ఇక్కడ ఈ ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం కానీ ఎన్నికల ముందు మీరు ఏం హామీలు ఇచ్చారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని దేదీప్యమానంగా మేము తీర్చిదిద్దామని చెప్పారు. ఏం జరిగింది? వేలాది మంది ఉద్యోగాలు తీశారు, ప్లాంట్లో ఉత్పత్తిని తగ్గించారు. అన్ని రకాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అధోగతి పాలు చేసి ఇవాళ నష్టాల బారికి నెట్టేసే పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి అయినా సహించి కన్న తల్లి లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి ప్రతి కార్మికుడు కంకణబద్ధుడై ఉన్న తరుణంలో ఇది జరగడం అన్నది దురదృష్టకరమైన అంశంగా తెలియజేస్తున్నా. చూసుకుంటే ఈరోజు అండి అది చూసుకుంటే ఇక్కడ
ఇక్కడ ఏదైతే విశాఖ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఆసుపత్రిలోనైతే భారీ ఎత్తున అయితే కార్మిక సంఘాలు అయితే ఏదైతే ఇక్కడ క్షతగాత్రులను వైద్యానికి ఏదైతే అందిస్తున్నారో అక్కడ ప్రాంతానికి అయితే భారీగా వచ్చారు. ఇది కేవలం దురదృష్టకరమని ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా అయితే ప్రభుత్వం యాజమాన్యం సమగ్ర విచారణ జరిపించి సిబిఐకి కూడా అవసరమైతే సిబిఐకి కూడా అప్పగించాలని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా ఇప్పటికే ఈ ప్రమాదానికి గల కారణాలు కూడా పూర్తిగా సమగ్ర నివేదిక ద్వారా ఈ సమగ్ర చేపట్టి ప్రభుత్వం తక్షణమే దీనికి కారణమైనటువంటి వాటి చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు కార్మిక సంఘాలు అయితే చెప్తున్నారు. మరి కాసేపట్లో అయితే పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఏదైతే క్షతగాత్రులను పరామర్శించేందుకు కూడా భారీగా రానున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, విశాఖ పార్లమెంట్ సభ్యులైనటువంటి శ్రీభారత్ కూడా రానున్నారు. అదేవిధంగా ఇది ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు కూడా దురదృష్టకరమైన కూడా ఒకవైపు యాజమాన్యం చెప్తున్నారు. ఏదైతే అవగాహన లేని యాజమాన్యము ఒకవైపు ఉండడము, దీనిపై ఇటువంటి ఘటనలు కూడా పునరావృతం అవుతున్నాయని కూడా ఒకవైపు కార్మిక యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ యంత్రాంగం కూడా చర్యలు చేపట్టాలని కూడా ఒకవైపు కార్మిక నేతలు ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆసుపత్రి నుంచి.